తల్లిదండ్రుల పోషణలో కొడుకులు చవటలుగా, కూతుర్లు దేవతలుగా ఎందుకు అనిపిస్తున్నారు? ఇవాళటి కుటుంబ కథా చిత్రం చూడండి. ఒక కుటుంబంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చాక ఆడపిల్లకు ఆస్తులు అమ్మి అప్పులు చేసి పెళ్లి చేశారు. అబ్బాయికి కట్నం వస్తుందిలే అని ఆశపడ్డారు. పెళ్లి తర్వాత ఆ అమ్మాయి పుట్టింటి వాళ్లతో, తల్లిదండ్రులతో మాట్లాడుతూ, వాళ్ళని తరచుగా కలుస్తూ, వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నా, తను వాళ్ళింటికి రోజులు తరబడి వెళ్ళినా ఏ అభ్యంతరం చెప్పని భర్తను చూసి భార్య హ్యాపీగా, అత్తమామలు సంతోషంగా ఉన్నారు. అలాగే కూతురు కూడా ఇంటిని ప్రశాంతంగా ఉంచి తన భర్తను, పిల్లల్ని బాగా చూసుకునేది. కానీ భర్త వైపు చుట్టాలని మాత్రం శత్రువులుగా, అత్తగారు అజమాయిషి అని, మామగారు వంకలు పెడుతున్నారని వేరు కాపురం కోరుకుంది. భర్త అమ్మానాన్నలు, తోబుట్టువులు వచ్చినా, వాళ్ళని కలవాలని చెప్పినా, కనీసం దొంగచాటున భర్త చూడడానికి వెళ్ళినా ఇల్లంతా పీకి పందిరివేసి కేకలు, గొడవలు, అలకలతో భర్తకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడంతో భర్త వైపు వాళ్ళు కొడుకు బాధ చూడలేక దూరమై అప్పుడప్పుడు శుభకార్యాల్లో చుట్టాలుగా కలుసుకుంటున్నారు. ఇప్పుడు పార్ట్ బి. ఆ అబ్బాయికి పెళ్ళైంది. ఆశపడినట్టు కాకుండా అత్తింటి వాళ్ళు కట్నాన్ని ఆస్తులుగా మార్చి అమ్మాయి పేరున పెడితే మూసుకొని అప్పు చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు తన కూతురు తన భర్త అత్తగారింట్లో ఎలా వ్యవహరించిందో, ఎలా పుట్టింటి వాళ్ళని ప్రేమగా చూసుకొని అత్తగారు వైపు వాళ్లకు కొడుకు లేకుండా చేసిందో అచ్చం అలాగే తన కొడుకు భార్య కూడా అత్తమామలు వద్దని వీళ్ళకు కూడా కొడుకు లేకుండా చేసింది. ఇక్కడ ఎవరు రైటు, ఎవరు రాంగ్ అని కాదు మ్యాటర్. ఒకప్పటి కొడుకుల్లా అధికారాలు లేవు. కట్నమిచ్చి పెళ్లి చేసే అత్తమామలు లేరు, బ్రతుకు కోరే బామ్మర్దులు లేరు, బ్రతిమిలాడే బంధువులు అంతకన్నా లేరు. భార్య ఇష్టం లేకుండా తల్లిదండ్రులను చూసుకోలేడు, పెళ్ళాం ఇష్టం లేకుండా తోబుట్టుల్ని కలవను లేడు. భార్యతో సఖ్యతతో ఉంటే తన పేరు మీదున్న ఆస్తి, అత్తగారు వైపు నుంచి కూతురు వాటాకు వచ్చే ఆస్తి, తను సంపాదించిన ఆస్తి 3 అనుభవించవచ్చు. భార్యను కాదనే శక్తి భర్తకు చట్టం, న్యాయం ఇవ్వలేదు కాబట్టి లేదు నేను పోరాడతాను అని అంటే అబద్ధపు కేసులు, అరిగిన చెప్పులు, బంధుమిత్రుల్లో అవమానాలు, యవనమంతా కరిగిపోయినాక ఆర్తనాదాలు తప్ప మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి బావా, మా అమ్మా నాన్నల్ని నువ్వు చూసుకో, మీ అమ్మా నాన్నల్ని నేను చూసుకుంటాను. చట్ట ప్రకారం ఆస్తి సమానంగా పంచుతున్నారు కాబట్టి అప్పులు, బాధ్యతలు కూడా సమానంగా పంచుకుందాం అంటే సరిపోతుంది. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలపండి. అలాగే నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి.